ఎవరైతే నా జీవితంలో వల్ల పడనిది, వీలు పడడం లేదు అన్నది, నా వల్ల కావడం లేదు, కొన్నిసార్లు దుర్మార్గంగా భర్త జీవిస్తూ ఉంటాడు. అలాంటి వాడిని భరించటం కొంతమంది సహోదరులకు వల్ల కాదు. నా వల్ల కావటం లేదయ్యా, ఈ మనిషితో ఏగడం నా వల్ల కావటం లేదు. కొన్నిసార్లు భార్యలు కూడా, ఈ మనిషితో బ్రతకలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. కొన్నిసార్లు పిల్లలు దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు అది చూడడం ఏ తండ్రికి ఏ తల్లికి వల్ల పడదు. ఏదైతే నీ జీవితంలో నా వల్ల కావటం లేదు ప్రభువా అని నువ్వు అంటున్నావో, అది సమాధానం నువ్వు పొందుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఉపవాస ప్రార్థన. ఒకవేళ దూర ప్రాంతం నుంచి మీరు కల్వరి టెంపుల్కి వస్తూ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్పంచుకోలేకపోతే డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరే ఉండి ఒక పూట ఉపవాసం ఉండి ప్రతి వారం అదే రోజు అదే సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసంతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనం చూస్తాం. ఆ భార్యాభర్త ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశారు, అయ్యా మా అబ్బాయికి మాటలు రావట్లేదు నాయన, కనికరించు. తల్లులో తండ్రుల్లో బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం మనలో ఎంతమందికి ఉంది? బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి అనుభవం, నశించిపోతున్న తల్లి గురించి తండ్రి గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం,